అబ్బా అమ్మ ఎంత బరువు అయింది అన్న. అమ్మో మెల్లమెల్లగా లోపల లోపల పెట్టు. ఈ వర్షం ఒకటి చంపుతుంది. అమ్మ 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 ఏం పెట్టారా దీనిలో ఎంత బరువు ఉన్నదే. థ్యాంక్ యూ. శవం ఎక్కడుంది? ఇక్కడే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. బాడీ ఎక్కడ? ఇక్కడే గానీ బాడీ కాదు మేడం, ఒక చెయ్యి మాత్రమే ఉంది. పదండి చూద్దురు గాని. సరే పద. రండి మేడం. బాడీ వచ్చకి ఏమైనా తెలిసిందా? బాడీ ఇంకా కనపడలేదు మేడం. ఎందుకు వస్తారయ్యా డ్యూటీలకి? ఈ చెరువు చుట్టుపక్కల వెతికించండి, ఏం జరిగిందో తెలుస్తుంది. ఇక్కడైతే పెట్టింది, జాగ్రత్త పట్టుకోరా. సార్ ఇక్కడ పెట్టింది. ఆ బాక్స్ని తీసుకురమ్మని చెప్పండి. దాన్ని బయటికి తీసుకురా. ఓపెన్ చేయి, క్లోజ్ చేయి. ఈ బాడీలని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మేడం. ఈ శవాలు తల్లి కూతుర్లా అనిపిస్తున్నారు. ఓకే మేడం. మీరింకా రాలేదేంటా అని నా మనసులో అనుకుంటున్నాను. వాలిపోయారు. మీ మనసులో ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. మీరు ఆ కిల్లర్ని ఎంత టైంలో పట్టుకోగలరు? ఇదేమైనా ఉల్లిపాయ పకోడీ అనుకుంటున్నారా టైం చూసి చెప్పడానికి? కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఎంతో తెలివిగా హత్యలు చేసి మాకే సవాలుగా నిలిచిన ఆ కిల్లర్ని మక్కెలిరగదీసి కట్టకట్టల్లో పడేసే టైం అతి దగ్గరలో ఉంది. ఇట్స్ మై ఛాలెంజ్.
ఇది మన ఉల్లిపాయ పకోడీ అనుకుంటున్నారా టైం చూసి చెప్పడానికి? కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఎంతో తెలివిగా హత్యలు చేసి మాకే సవాలుగా నిలిచిన ఆ కిల్లర్ని మక్కెలిరగదీసి కట్టుకట్టాల్లో పడేసే టైం అతి దగ్గరలో ఉంది. ఇట్స్ మై ఛాలెంజ్. బాజీ, నువ్వు కార్ పార్క్ చేసుకో, నేను జాగింగ్ చేసుకొని వస్తా. అలాగే మేడం. రే బ్యాట్ ఎవరా? పోలేరా? ఈడియట్స్! వాకింగ్ ప్లేస్ లో న్యూసెన్స్ ఏంట్రా? స్టూపిడ్. ఏంట్రా ఏంట్రా? సారీ మేడం, గట్టిగా తగిలింది మేడం. అదేంటో నేను కొట్టిన బాలు తగలరాని చోటే తగులుద్ది. గట్టిగా తగిలిందా మేడం? నా పంచ్కి పవర్ ఎక్కువ, చూస్తావా? ఏయ్, మేడం గారు తన పవర్ ఏంటో చూపించింది, మన పవర్ ఏంటో కూడా చూపించాలి కదరా. చూపించండి. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. భలేవారండి, ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? శబాష్ మేడం. వాళ్ళకి బాగానే బుద్ధి చెప్పారు. మా ఇంటికి ఒకసారి లంచ్కి వస్తారా? ఇట్స్ ఓకే, తప్పకుండా వస్తాను. సార్ చెప్పండి. మీరేం చేస్తుంటారు? నేను ఈ సిటీకి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని. నా పేరు మేఘమాల. ఏంటి, మీరు పోలీసా? ఇదేం బాలేదండి. ఏం బాలేదండి? మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి
ఆ రౌడీలు మిమ్మల్ని అల్లరి పెడుతుంటే మీరు ఏమాత్రం ప్రతిఘటించక అలా కొండపల్లి బొమ్మలా కామ్గా చూస్తుండిపోయారే అది నాకు నచ్చలేదు. ఊహించిన విధంగా రౌడీలొచ్చి అటాక్ చేస్తే ఏ ఆడపిల్లైనా విస్తుపోయి చూడడం తప్ప ఇంకేం చేయగలదండి. ఆడ పులిలా తిరగబడాలండి. అంటే ఎలా? కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాగానా? అలాంటి సాహస కృత్యాలన్నీ సినిమాల వరకే పరిమితం అండి. నిజ జీవితంలో అవన్నీ అసాధ్యం. ఏమిటో అనుకున్నాను, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. తెలివిగా మాట్లాడడం కాదండి, ఇట్స్ ట్రూ. సర్లేండి, ఎక్కండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏంటి, ఈ సైకిల్ మీదనా? నేను నడిచొస్తానండి, మా ఇల్లు దగ్గరలోనే ఉంది, నేను వెళ్తాను. నా మాట విని ఎక్కండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దండి, ఎవరైనా చూస్తే నవ్వుతారు, నేను నడిచే వెళ్తాను. వెళ్ళండి వెళ్ళండి, ఆ రౌడీలంతా మీకోసం ఇక్కడే ఎక్కడో మీకోసం మాటేసి ఉంటారు. ఈసారి మీరు అరిసి గీపెట్టినా మిమ్మల్ని కాపాడే నాథుడే ఉండడు. తర్వాత మీ ఇష్టం. ఆ రౌడీల సంగతి ఏమో గానీ మీ మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. పదండి వెళ్దాం. అలా అన్నారు, బాగుంది, ఎక్కండి వెళ్దాం. రైట్ రైట్. ఛీ, నువ్వేది పూర్తిగా వినవా? చెప్పు చెప్పు, అటు చెప్పనులే. హ్మ్. అప్పుడు ఆ రౌడీగాడు నా మీదకి వచ్చేస్తున్నాడు. అమ్మాయి గారు, ఎవరి నెత్తి మీద అయినా బాంబు పేలిందా? మ్మ్హ్మ్. కాదు, మరి పిడుగులాంటి పిడుగుద్దు వాడి మొహాన పెడేయల్మని పడింది. అమ్మో, అంత దెబ్బ కొట్టావు నువ్వు? కొట్టింది నేనని చెప్పానా? మరెవరు కొట్టారు? షాక్ అయి చూసి నాకు నా కళ్ళెదురుగా 6 అడుగుల ఆజానుబాహుడు కనిపించాడు. ఆచాన బావుడే, ఇంతకీ ఎవరతను? సరిగ్గా ఆ రౌడీ కూడా అతన్ని ఇలాగే అడిగాడు. ఇంతకు అతనేమన్నాడు? ఒక వికటాటహాసం చేసి నేనా, అంజని పుత్రుణ్ణిరా, ఆ రౌడీలందరినీ డిషుం 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 అని చావచితక బాధేశాడు. అమ్మాయి, ఆ? నాకు చిన్న డౌట్. ఏంటది? కొంపదీసి అతను మన కులదైవం ఆంజనేయ స్వామి కాదు కదా? హ్మ్, మన కులదైవం ఆంజనేయ స్వామి. చౌరుకో. అతని పేరు భాస్కర్, ప్రైవేట్ డిటెక్టివ్. డిటెక్టివా? ఏమోలే, చూసిందాని నీకే తెలియాలి. అయినా నాకు తెలియక అడుగుతున్నా అమ్మాయి గారు, మీకెందుకండి ఈ జాగింగ్లు ఫైటింగ్లు? హాయిగా పెళ్లి చేసుకొని ఇంటి పట్టునుండక. ఇంకెప్పుడు నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. హలో, ఎక్కడా? సరే సరే, మీరు వెహికల్ని రెడీ చేయండి, మనందరం అక్కడికి వెళ్ళాలి. నిన్నేమని ఏం లాభంరా? అసలు నువ్వు కన్నతల్లి మాట వినేవాడివైతే కదా. నేను నీ మాట ఏ రోజు వినకుండా ఉన్నాను? కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న కోవిడ్ రిలేటెడ్ హాస్పిటల్ ఇప్పుడు నా మాట విని తొందరగా పెళ్లి చేసుకోరా, చచ్చి నీ కడుపును పుడతాను. ఏంటమ్మా నీ గోల? పెళ్ళి అనే మాట తప్పించి ఇంకే మాట రాదా నీ నోట? ఆ మాట కాకపోతే ఇంకేం మాట్లాడమంటావరా? నేను పోతే గానీ నీకు అర్థం కాదు లైఫ్ లో వైఫ్ ఎంత ముఖ్యమో అని. మీరు ఆ కిల్లర్ని ఎంత టైంలో పట్టుకోగలరు? అమ్మా అమ్మా, అమ్మాయిని ఒక్కసారి చూడు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఎవరో ఆ మైకు ముందు నుంచున్న ఇన్స్పెక్టర్ అమ్మాయిగా. ఆ అమ్మాయినే నేను ఉదయం రౌడీల బారి నుండి కాపాడింది. అచ్చం పాత సినిమాల్లో జమున గారిలో ఉందిరా అమ్మాయి. నువ్వు చేసుకుంటానంటే చెప్పరా, వెళ్ళి మాట్లాడతాను. హ? ఏదో రోడ్డు మీద పరిచయం అయినంత మాత్రాన నువ్వు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టేస్తానంటే ఎలా? అసలు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఏం తెలుసుకోకుండానే నువ్విలా బ్యాక్గ్రౌండ్ లో ఫ్రంట్ గ్రౌండ్ లోనే ఆలోచిస్తా మాటల్లో ఉంటే ఈ జన్మకి నీకు పెళ్లిగానట్టే. అసలు ఆ అమ్మాయి మనసులో ఏముందో వెళ్ళి అడిగితే కదరా మనకు తెలిసేది. నా మాట విని ఒకసారి వెళ్ళి కనుక్కోరా. కట్టుకట్టల్లో పడేసే టైం అతి దగ్గరలో ఉంది. ఇట్స్ మై ఛాలెంజ్. మీరంతా ఓ చేస్తాం, ఊరుకో. ఈ టైం పాస్ మాటలు నా దగ్గర చెప్పమాక. అసలు ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా కాదా? ఉందని చెప్పను, లేదని చెప్పను. ఏది చెప్పొద్దురా.
నువ్వు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపో. నీతో నాకెందుకు గొడవ. ఏం చేస్తున్నావురా పైన? భాస్కర్, అమ్మా వస్తున్నా అమ్మా. వీడు వెర్రిమాలోకం. ఎంతసేపు ఆ గదిలో చేరి ఆ గిటార్ వాయించుకోవడం తప్పితే ఇంకేమీ తెలిచావదు. ఎట్ట బాగుపడతాడో పిచ్చి సన్నాసి. ఏరా అబ్బాయి, మేఘమాల్ గారు, ఏమండోయ్ మేఘమాల్ గారు. భాస్కర్ గారు మీరా? ఏమైందండి మీ కేసు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నాం. అవును, మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందండి? ఏం ఇన్వెస్టిగేషనో ఏంటో అండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటి వరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. అయినా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. చూడాలి ఏం జరుగుతుందో. మీరు మనస్సు పెట్టి చూడాలే కానీ మీకు మార్గాలు అనేకం కనిపిస్తాయి. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీరు డిటెక్టివ్ కదా? కాదని ఎవడైనా అన్నాడా? అలాంటప్పుడు ఈ కేసు విషయంలో నాకు ఏదైనా సలహా చెప్పి నాకు సహకరించొచ్చు కదండి. వట్టి సలహాకేం కర్మండి. ఆ అంతకుడు మీకు పట్టుబడేంత వరకు మీ వెన్నంటే ఉండి మరీ సహకరిస్తాను. కానీ మరి సందేహం ఎందుకు చెప్పండి. మీరు నాకు ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తారా? ఎంత కావాలి మీకు? సమయం వచ్చినప్పుడు చెప్తా. అది సరే, ఎక్కండి. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీకు ఆ శ్రమక్కర్లేదు. ఇవాళ నా కారులోనే వచ్చాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి షార్ప్ గా 10 గంటలకల్లా స్టేషన్కి వచ్చేయండి. వస్తారు కదా? ఈ భాస్కర్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అర్థమైందా? మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. బాగుందండి మీ ప్యారడీ. వస్తాను. బాయ్ బాయ్.
హలో ఎస్ఐ మేఘమాల స్పీకింగ్. ఏమమ్మా మేఘమాల, నీకు జాబ్ మీద మోజే గాని డ్యూటీ మీద శ్రద్ధ ఉండదా? సార్ లేకపోతే ఏంటమ్మా, ఆ చెరువు దగ్గర దొరికిన శవాలను గురించి వాకప్ చేసావా? సార్ అది నేను 1 వీక్ నుండి అదే పని మీద ఉన్నాను. నువ్వు ఏ పని మీద ఉన్నావో నాకు అనవసరం. నాకు కావలసిందల్లా నీ స్టేషన్ పరిధిలో దొరికిన ఆ శవాలు ఎవరివి, ఆ హత్యలు చేసింది ఎవరో నాకు తెలియాలి. అర్థమైందా? అలాగే సార్. అలాగే అలాగే అంటూ మాటలతో సంతృప్తిపరచడం కాదమ్మా, చేతలతో ఏదైనా చెయ్యి. అప్పుడే నీకు అవార్డులు రివార్డులు వచ్చేది. అర్థమైందా? ఉంటా. మేడం, మీకోసం షేర్ ఖాన్ వచ్చాడు. షేర్ ఖానా? ఆ పేరు గల వ్యక్తి నాకెవరూ తెలియదే. ఎలా ఉంటాడు అతను? వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. పదండి అతను ఎవరో చూద్దాం. హో హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చల్ చల్, అరే నువ్వు ఆడింది ఆట, నే పాడింది పాట, నేనాడింది. అరే మీరా? ఏంటి వేషం? ఇప్పుడు మేము ఉంది షేర్ ఖాన్. కైసా ఉంది మేడం మాది వేషం? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? అబద్ధం అంటే మాకి అస్సలు పడదు, నిజం చెప్తే ఖుషి అవుతాం. అచ్చం ఈ డ్రెస్ లో అతరమ్మి సత్తర్ సాహిబ్ ఉన్నారు. ఇంకా నయం, లుంగీలు హమ్మే లంగడా సాహెబ్ అనలేదు. మాకి పేరు చెప్తే పసి పిల్లలు పాలు తాగరు తెలుసా? మరి హుచ్చా హుచ్చా పోస్తారు. పిల్లల సంగతి ఏమో గాని మీ మీద కాకి రెట్ట వేసింది సాహిబ్ గారు. పిట్ట మాకి మీద పిట్ట రెట్ట హెక్కడ వేసింది. హే పిట్ట ముండా, ఆజ్ మే ఉస్కా జాన్ లే లూంగా. ఏయ్ ఎవరు మేడం ఈ జోకర్? ప్రైవేట్ డిటెక్టివ్ భాస్కర్ అని చెప్పానే, ఆయనే ఈయన. మాయదారి పిట్ట మాది దెబ్బకి పారిపోయింది. అది సరే గాని ఏంటి ఈ వేషం? మాది డిటెక్టివ్. ఏది అయినా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇట్లా అవతారాలు హెట్టటం మాది హాన్వాయితీ ఉంది. బాగుంది మీ ఆనవాయితీ. ఇక వెళ్దామా? సార్ కూడా వస్తారా? అవును. వీడవడండి బాబు, మధ్యలో పంకలా తగులుకున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సార్, ఎర్రగా బుర్రగా హీరోలా ఉంటేను చూస్తున్నా. పదండి పోదాం. రఫీ గారు, మన వెహికల్ ని ఆ వచ్చే రైట్ సైడ్ పోనివ్వండి. దిగండి దిగండి, లాడ్జీ వచ్చేసింది. ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లాడ్జికి తీసుకొచ్చారేంటి? హంతకుడు ఏదో ఒక లాడ్జి నుండి శవాలను పారేసి ఉంటాడు కాబట్టి. కిల్లర్ లాడ్జి నుండే శవాలను పారేసి ఉంటాడని మీరెలా చెప్పగలుగుతున్నారు? టీవీల ద్వారానైతేనేమి, పేపర్ల ద్వారానైతేనేమి ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా దావాగ్నిలా వ్యాపించింది. అవునా? అవును. అయినా ఏ ఒక్కరూ ఇది మా తాలూకు శవాలు అని మీకు కంప్లైంట్ ఇవ్వలేదంటే పాపం చంపబడ్డ వాళ్ళు పొరుగు రాష్ట్రం వారై ఉంటారు. పోను పోను మీకే అంతా అర్థమవుతుంది. పదండి పోదాం.
వెళ్దామా? అలాగే. భాస్కర్ గారు, చెప్పండి. ఈ టీవీ ఛానల్స్ పుణ్యమా అని ప్రతి ఒక్క విషయాన్ని పబ్లిక్ తెలుసుకుంటున్నప్పుడు వాటిని ఈ కిల్లర్ గమనించడంటారా? గమనించడమే కాదు, ఈ పాటికే వాడు మిమ్మల్ని నేలా వెంటాడుతుంటాడని నా నమ్మకం. వాడి మానసిక స్థితి ఏ విధంగా ఉందంటారు? వాడి అరెస్ట్ ఖాయం అని వాడు గ్రహించిన రోజున వాడు మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడు. ఈ పరిస్థితిలో నేనేం చేయాలంటారు? నా సలహా మీకు నచ్చకపోవచ్చు, చెప్పమంటారా? ఏంటో చెప్పండి. ఆ కిల్లర్ మీకు పట్టుబడేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఏ మీడియా వారితో మీరు మాట్లాడకూడదు. ఎందుకని? మీ కదలికలు వాడికి తెలిసిపోతాయి కనుక. కన్నుడికి కవచకుండలాల్లా ఎప్పుడైతే ఈ ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్నానో ఆ రోజే భయం అనే పదానికి పూర్తిగా అర్థం మర్చిపోయాను. ఐ డోంట్ కేర్. అహం అనేది మనిషి మేధస్సుని హరిస్తుంది. కాలం కలిసి రాకనో కర్మకాలో మృత్యువు మనిషికి తారసపడిన రోజున కానీ తెలిసి రాదు. ప్రాణం తీపి ఎలా ఉంటుందో అలాంటి రోజు మీకు రాకూడదన్నదే నా ఆలోచన. ఆపై మీ ఇష్టం. రఫీ గారు, ఆ పార్క్ రోడ్డు వైపు పోనివ్వండి. రఫీ గారు, ఇక్కడ మాకు గంట పనుంది. మీరు ఈ లోపు వెళ్ళి ఓ మంచి కాఫీ తాగిరండి, సరేనా సార్? అలాగే. ఓకే. ఏంటి ఇక్కడ తిష్ట వేశారు? ఆ హైటెక్ కిల్లర్ కూడా ఇక్కడికి ఏమైనా వచ్చుంటాడని మీకేమైనా అనుమానమా? అలాంటిదేమీ లేదండి. ప్రొద్దుటి నుంచి లాడ్జీల వెంట తిరిగి తిరిగి బుర్ర బాగా హీట్ ఎక్కింది. కాసేపు ఈ పార్కు గాలి పీల్చుకుందామని కూర్చున్నా. మీరు నుంచునే ఉన్నారే, కూర్చోండి. పోలీస్ యూనిఫామ్ లో ఉన్న నన్ను పట్టుకుని ఈ పబ్లిక్ ప్లేస్ లో కూర్చోమంటారా? భలేవారే. ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారా? ఏమని? ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు ఈ సివిల్ డ్రెస్లో ఉన్న సౌకర్యం ఆ యూనిఫామ్లో ఉండదని. అసలు ఆ అమ్మాయి మనసులో ఏముందో వెళ్ళి అడిగితే కదరా మనకు తెలిసేది. అమ్మ చెప్పినట్టు ఈ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుని ఎలాగైనా ఈ అమ్మాయి మనసు గెలుచుకోవాలి. ఇక చెప్పండి. ఏం చెప్పమంటారు? టైం పాస్ కోసం ఏదో ఒకటి చెప్పండి. ఓ అలా అంటారా? అయితే ఒకసారి మీ ఫేస్ని మీ రైట్కి టర్నింగ్ ఇచ్చుకోండి. ఓ అందాల బామ అదరంలా ఆహ్లాదంగా ఉంది కదూ. మీకెంతమంది పిల్లలు? చంపేరు పొండి, నాకు ఇంకా పెళ్ళే కాలేదండి. ఏంటి ప్రాబ్లం? అంటే అదే మీరింకా పెళ్లి చేసుకోపోవడానికి గల కారణం ఏంటా అని అడుగుతున్నాను. ఓ అలా అన్నారా? నేను కాశ్మీర్లో కమాండోగా ట్రైనింగ్ అవుతున్న రోజుల్లో పర్వతారోహణకని వచ్చిన జూలీ అనే ఓ అమెరికా అమ్మాయితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ముదిరి ప్రేమగా మారింది, అవునా? అక్షరాల మీరు ఊహించినట్టే జరిగింది. అన్ని ప్రేమ కథలకు పెద్దవాళ్ళు విలన్లైతే నా ప్రేమ కథకి మాత్రం జూలీనే ఓ పెద్ద విలన్ అయింది.
అదేలా? నేను పెళ్లి ప్రస్తావన లేవనెత్తేసరికి రంగు, రూపం, దేశం, ప్రాంతం, కులం, మతం అన్నిటినీ సాకుగా చెప్పి ఆ జూలీ తన దేశానికి తుర్రమని ఫ్లైట్లో ఉడాయించేసింది. మీరు మాత్రం ఆ జూలీ నామాన్ని స్మరిస్తూ ఈ పార్కుల వెంట గాలికి అదే చల్లని గాలికి తిరుగుతూ ఉంటారు, అంతేనా? ప్రేమలో ఓడిపోయినోడిని చూస్తే ఎవరికైనా లోకువేనండి. నేను అందులో మినహాయింపు ఎలా అవుతానో చెప్పండి. సారీ అండి, నేను అందుకు నవ్వలేదు. మరి ఎందుకు నవ్వారు? మీ మనసును గుర్తించిన గుడ్డిది ఆ జూలీ. దానికోసం మీరిలా బ్రహ్మచారిగా మిగిలిపోవడం నాకు అసలు నచ్చలేదు. పెళ్ళి అనేది ఏదో అవసరానికి చేసుకున్నాం అనేదిలా ఉండకూడదండి. నేను పెళ్ళాడబోయే యువతి నా ఆరాధ్య దేవతలా ఉండాలన్నదే నా ఆలోచన. అటువంటి అమ్మాయి నా జీవితంలో తారసపడిన రోజున మీ మాట ప్రకారమే నేను ఖచ్చితంగా మనువాడతాను, సరేనా? మనో తర్వాత ఆడుదురు గాని ఇప్పుడు నా కోసం ఒక మంచి పాట పాడండి. పాటనా? నాకు పాటలు రావండి. అదీగాక నా గొంతు అస్సలు బాగోదని మా అమ్మ తరచూ చెప్తూ ఉంటది. పైగా నాకు చచ్చేంత సిగ్గు కూడాను. మీరంతగా సిగ్గుపడ్డానికి నేనేమైనా మీకు పరాయిదా అన్నా, లేకపోతే మీ గొంతు కామెంట్ చేయడానికి లతా మంగేష్కర్నా? ఏదో టైంపాస్ కోసం ఒక పాట పాడమన్నాను. నా ముచ్చట తీర్చాలనుకుంటే పాడండి, లేదంటే వదిలేయండి. ఇందులో బలవంతం ఏం లేదు. నీకేలా ఎంత నిరాశ, నీకేలా ఎంత నిరాశ. అబ్బా, ఇప్పుడు కూడా మీకు నిరాశేనా? ఏదైనా సరదా పాట పాడండి. సరదా పాటనా? ఇప్పుడు చూడండి నేను ఎలా విజృంభిస్తాను. ఓ ప్రియతమా, పార్కులో పాగలగాళ్ళ లెక్క పాటలేంద్రా బాయ్, దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? రేయ్, ఎవర్రా అది? నా ఎలా నాకు గాని మండిందంటే తన్నని చోట తన్నకుండా పోలీస్ స్టేషన్ కి తన్నుకుంటూ మరీ తీసుకెళ్తా. వద్దు, నాతో పెట్టుకోవద్దు. హా, మీ పని మీరు చేసుకోండి. చాలా నాటక్క వీరు సెట్టక్క. జంగమోని చూసి కుక్కలెన్నో మురుగుతాయి, అవన్నీ మీరు పట్టించుకుంటే ఎలా? హీరో లాంటి నన్ను జంగమోని చేసింది మొత్తానికి తేడా పడ్డాను. ఏంటి ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు? పాటని కంటిన్యూ చేయండి. ఎందుకైనా మంచిది ఈసారి ఓ హిందీ పాటను అందుకుంటా. ఇక్కడున్న వారెవరికి అర్థం కాకుండా ఉంటుంది. బాబు బాబు, ఏంటి బామ్మ? శనక్కాయలు కావాలా బాబు? ఏ నీకొద్దా? వద్దు. నీ ముచ్చు మొహం చూడగానే నాకు అర్థమైపోయినది నువ్వు కాయలు కొనే మొహం కాదని. అబ్బా, ఆ ముసలావిడతో మీకెందుకండి? అనవసరంగా మీరు బీపీ పెంచుకోకండి. మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను, లేకుంటే ఇక మన ఇన్వెస్టిగేషన్ లో మిగిలింది ఈ ఒక్క లాడ్జినే. ఇక్కడ కూడా కిల్లర్ రాకపోతే? ఆ పైన ఆలోచించరండి. ఇన్ఫర్మేషన్ అంటే మీ ఇద్దరికి రూమ్ అక్కర్లేదా? ప్రతి పనికి మాలినోళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఇదేమన్నా ఆర్టీసీ ఎంక్వైరీ అనుకున్నావా? వెళ్ళవయ్యా. ఇప్పుడు కూడా వీలు పడదా? ఎప్పుడు కూడా వీలు పడదు. ఇదేంటిది? మేడం మేడం మీరు పోలీసా? అవును, ఇప్పుడు కుదురుతుందా? ఎందుకు కుదరదు మేడం? మీరు టకా టకా ప్రశ్నలు అడిగితే నేను టపా టపా సమాధానాలు చెప్తాను. చూడు మిస్టర్ టకా టకా. సార్, నా పేరు టకా టకా కాదండి, మరి కొండయ్య అండి. చూడు మిస్టర్ కొండయ్య,
సరిగ్గా 10 రోజుల క్రితం ఒకరోజు అటో ఇటో నల్లటి ట్రంకు పెట్టి పట్టుకుని ఎవడైనా గొట్టంగాడు మీ లాడ్జికి వచ్చాడా? వచ్చాడండి. వచ్చాడా? ఆయ్, ఎవరు? ఎవరేంటండి, మీరే కదండి. మళ్ళీ ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నారేంటండి? నేను నాటకం ఆడుతున్నానా? హా, నీకేమైనా పిచ్చా? హ, నాకు పిచ్చో మీకు పిచ్చో ఇప్పుడే తేల్చేస్తాను ఉండండి. ఒరే పండు, ఒరే పండు, వీడికి డే అండ్ నైట్ నిద్ర ఎదకి. రేయ్ ఒరే పండు, రేయ్ ఒరే పండు. అబ్బబ్బా ఏందండి రాత్రిపూట ఎలాగ నిద్రపోనీరా? పగలు కూడా కనీసం పడుకోనీరేంటి? ఎదవా, కౌంటర్ దగ్గర పడుకోకరా, దరిద్రం పడుతుందని చెప్పినా వినవు కదా. ఒరే లే, ఇట్రా. ఆ. ఎవరొచ్చారు చూడు. సరిగ్గా చూడ. ఎవరా? మీ చుట్టాలండి? అవునరా, ఆవిడ మా అత్తగారును, ఈయన మా మామగారును. నమస్కారం అండి. పోలీసులు రా ఎదవా. అమ్మో. అరే, ఈయన సరిగ్గా చూడు. ఇదే డ్రెస్ వేసుకొని నల్లటి ట్రంక్ పట్టెట్టుకొని 10 రోజుల క్రితం మన లాడ్జిలో దిగారా లేదా? ఆ? ఆ. సర్లే ఊరుకోండి సార్. ఆ సార్కి ఈసారికి పోలికేంటి సార్? ఈసారి ముక్కు చూసారా? గొప్ప ముక్కులా ఇంతలా ఉంది. ఆ సార్ ముక్కు సన్నగా కోటేరులా నాలా ఉంటుంది. ఇదిగోండి, రఘురామయ్య ఫ్రమ్ చెన్నై 14వ తారీఖు ఉదయం 8 గంటలకి రూమ్ నెంబర్ 202 తీసుకున్నారండి. అతని హ్యాండ్ రైటింగ్ కావాలంటే ఇదిగో చూడండి. ఆ రోజు జరిగిన విషయాలను కాస్త వివరంగా వివరిస్తారా? ఆయ్, ఏమండి, ఎవరు మీరు? ఏం కావాలి? ఒక డబుల్ బెడ్రూమ్ కావాలి. ఉందా? ఏంటి, డబల్ బెడ్రూమా? మీరు చూస్తేనేమో సింగిల్గా ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఎందుకండి బాబు, డబ్బులు దండగా. సింపుల్ గా సింగిల్ రూమ్ తీసుకోండి, సేవ్ అయిపోతారు. నిన్ను రూమ్ అడిగానా? సలహా అడిగానా? సలహాలు అడగాల్సిన పని లేదు సార్. మా వాడు అడిగినా అడగకపోయినా లాడ్జికి వచ్చిన వాళ్ళందరికీ భాగ్యలక్ష్మి బంపరట్రా అని ఎన్నెన్నో ఉచిత సలహాలు ఇలా ఇస్తుంటాడు. అంతే కదా సార్? ఎరా, నేనిచ్చేది ఉచిత సలహానా? ఒరేయ్, మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ ని మనం జాగ్రత్తగా చూసుకోవాలిరా. అందుకే వాళ్ళ బాగోగులే మన కర్తవ్యం. అంకుశమేం కాదు. మళ్ళీ సెట్ అయ్యరా, వెళ్ళి కాల్ చేసరా, వెళ్ళా. సార్ మీరు రండి సార్. సార్ ఇదిగోండి పెన్ను, మీ అడ్రస్, మీ పేరు కూడా రాయండి సార్. ఓకే. అంతేనండి. ఆ తర్వాత నేను అతన్ని చూడలేదండి. మీకేమైనా వివరాలు కావాలంటే ఇదిగోండి మా పండుగ అండి, మా లచ్చమ్మని అడగండి. అతను లాడ్జి నుంచి మరుసటి రోజు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మేడం. ఆ రోజు రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన ఒకటే వర్షం. ముసుగు కప్పుకొని నిద్రపోతున్న నన్ను అర్ధరాత్రి ఆ వ్యక్తి వచ్చి నిద్రలేపాడు. నాకు అర్జెంటుగా క్యాబ్ కావాలి అని హుకుం జారీ చేశాడు సార్. అమరేష్ పురి లెవెల్లో జారీ చేశాడు సార్. తేకపోతే ఎక్కడ తంతాడు అని చెప్పేసి తెస్తానని చెప్పాను. సమయానికి క్యాబ్ దొరకలేదు కానీ ఒక ఆటో రప్పించి నా పని సులువు చేశారు. అదే రోజు రాత్రి అదే ఆటోకి వెళ్ళిపోయాడు మేడం. అంతే మేడం జరిగింది. వెళ్ళేటప్పుడు అతను గాని ఏమైనా వస్తువులు వదిలేసి వెళ్ళాడా? బ్లాక్ సిగరెట్ పేకలు, బ్లాక్ విస్కీ ఖాళీ బాటిల్స్ తప్ప తానేమీ వదిలేసి వెళ్ళలేదు సార్. కాకపోతే నా సర్వీస్కి మెచ్చి 500 నోట్ ఇచ్చాడండి. లచ్చమ్మ, నువ్వేమైనా చెప్తావా? ఏం చెప్పమంటారండి? ఆ రోజు సార్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళాక రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళానండి. ఆ రూమ్ అంతా ఎలక సచ్చిన వాసనే. చూడండి కొండయ్య అండి. మిస్టర్ కొండయ్య, అవసరాన్ని బట్టి నేను మిమ్మల్ని మరొకసారి కలవచ్చు. అడిగిన ప్రశ్నలకు టకా టకా జవాబు చెప్పినందుకు గాను ధన్యవాదాలు. థ్యాంక్స్. మిస్టర్ పండు, నీ షరా మామూలు పండగ చేసుకో. బాయ్. నీ పని బాగుందిరా పండు. ఇలా టిప్పు సుల్తాన్లా టిప్పుకు 500 దొబ్బేస్తున్నావు. దేనికైనా లక్ ఉండాలండి. అవును, ఈడేంటి ఒరే పండు శరామాములు తీసుకొని 500 ఇచ్చాడు. అంటే వీడు వాడేనా, వాడు వీడేనా, లేదంటే ఇద్దరు వాడే? మైండ్ పోతుంది. ఇదంతా విన్నాక మీకేమర్థమైంది? మీరేమనుకున్నారు? అదే అర్థం అవ్వలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 8 గంటలకి ఆ కిల్లర్ రూమ్ తీసుకున్నాడు. అంటే వాడు స్టేషన్ నుండి రావడానికి కనీసం అరగంటైనా పడుతుంది. అంటే 7-7:30 టైంలో వచ్చిన ఏదో ఒక ట్రైన్ నుండి వాడు పెట్టుతో సహా కరెక్ట్గా ఇక్కడ దిగి ఉంటాడు. కనుక
మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కొంత సమాచారం సేకరించవచ్చు. మరి నేను కూడా స్టేషన్కి రానా? వద్దులేండి, నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. పదండి. సరిగ్గా నేటికి 10 రోజుల క్రితం అమాయకురాలైన ఒక మహిళ, అభం శుభం తెలియని ఒక పసిపాప ఒక నరహంతకుని చేతిలో అతి దారుణంగా చంపబడ్డారు. అరే నీకేమైనా తెలుసా? ఈ జంట హత్యలు చేసిన ఆ జగజ్జంత్రి శవాలను ఓ పెట్టెలో పెట్టి మీలో ఒకటి ద్వారా పెట్టెను స్టేషన్ నుండి వెలుపలికి తరలించారు. ఆ రోజు ఆ పెట్టెని మీలో మోసింది ఎవరు? నువ్వా లేక నువ్వా? చెప్పండి. చెబితే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం మీకు అక్కర్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మీ పేర్లు నేను బయటికి రానివ్వను. కాబట్టి దయచేసి ఆ కిల్లర్ ఆచూకీ తెలపండి ప్లీజ్. హలో, నమస్కారం అండి మేఘమాల గారు. నమస్కారం అండి. ఇప్పుడే కొందరు కూలీలతో మాట్లాడి మీకు ఫోన్ చేశానండి. ప్రస్తుతానికి నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న ఓ రెస్ట్ రూమ్లో ఉన్నాను. మీరెక్కడున్నారు? పండు వెన్నెల్లో తెల్లని చీరలో తల్లో మల్లెపూలు పెట్టుకొని చల్లని గాలికి మా ఇంట్లో మేడ పైన పచార్లు తిరుగుతూ మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? ఏంటోనండి, ఆలోచిస్తూ ఉంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. మీ కేసు అటువంటిది. ఇట్టే అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఏం అర్థం కాదు. బుర్ర హీట్ ఎక్కకే మరి ఏమవుతుంది చెప్పండి. ఇంతకీ ఆ కూలీలు ఏమన్నారు? ఏమన్నారా? మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. అయ్యో అలానా? మరి ఇప్పుడు ఎలా? ఆ రోజు డ్యూటీలో ఉన్న రాజయ్య అనే కూలీ ఎందుకనో డ్యూటీకి రాలేదు. కిల్లన్నతను చూసుంటారంటారా? చూసుండొచ్చు, చూసుండకపోవచ్చు. ఇన్వెస్టిగేషన్లో ప్రతి చిన్న విషయాన్ని మనం భూతద్దంలో చూడాల్సి ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఈ రైళ్ల మోత ఒకటి చంపేస్తున్నారు. రేపు ఉదయం వెళ్దామా? ఈ మాట చెప్పడానికే మీకు ఫోన్ చేశాను. రేపు ఉదయం ఎన్నింటికి వస్తారు మీరు? సరిగ్గా 10 కల్లా మీ ముందు ఉంటాను. సరేనండి? ఓకే అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. అయ్యో, మీరెప్పుడు వచ్చారు? నేను వచ్చి అరగంట అయింది. మరి పిలవచ్చుగా. మీరు ఈ లోకంలో ఉండి ఉంటే అలాగే పిలిచేవాడిని. మరేదో లోకంలో వేరుస్తుంటే నేను ఎలా పిలవను? చాలండి సంబరం. ఎక్కడ మీ బాడీ గార్డ్ కనబడ్డే? ఒక్క నిమిషం. హలో. హలో, రఫీ గారు,
రాజాని విచారించాలి, మీరు త్వరగా రండి. అలాగే వస్తున్నా మేడం. రఫీ గారు, మేడం, ఎవరండి మీరు? ఏం కావాలి? నా పేరు మేఘమాల, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. హ? నీ నుండి ఒక ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. దేని గురించి అమ్మా? ఈ నెల 2వ తారీఖు నువ్వు డ్యూటీలోనే ఉన్నావా? ఉన్నానమ్మా. అయితే ఆ రోజు ఒకడు నల్ల రంగు ట్రంక్ పెట్టా నీతో మోయించాడా? ఏయ్, ఎందుకు కంగారు పడుతున్నావు? సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. గుర్తొచ్చిందమ్మా. ఆ రోజు ఓ నల్లని ట్రంక్ పెట్టెతో దిగాడమ్మా. అంతేకాదు, అతని బట్టలు కూడా నల్లగా చాలా వింతగా ఉన్నాయమ్మా. వాణ్ణి నువ్వు ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా? తప్పకుండా గుర్తుపడతానమ్మా. ఎందుకంటే వాడు కూలీ రేటు అడగకుండానే 500 రూపాయల నోటు ఇచ్చి అడావుడిగా వెళ్ళిపోయాడమ్మా. నాకు అప్పుడే అనుమానం వచ్చిందమ్మా. అందుకే నాకు అతను గుర్తున్నాడమ్మా. వెరీ గుడ్. నేనెప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే వస్తానమ్మా. అవును, ఈ రోజు నువ్వు డ్యూటీకి ఎందుకు వెళ్ళలేదు? ఈ రోజు కొంచెం జ్వరంగా ఉండి వెళ్ళలేకపోయానమ్మా. ఓకే, కమాన్. బాజీ, కార్ పక్కకి తీసుకో. ఏంటి మేడం అంతలా ఆలోచిస్తున్నారు? నాకెందుకో డౌట్ కొడుతుంది. ఆ కిల్లర్ గాడు ప్రతి క్షణం వెంబడిస్తున్నాడేమోనని. అదే నిజమైతే రాజయ్య, లెట్స్ మూవ్. పోనీ పోనీ, త్వరగా. మీరా? ఏరా కూలీ, నన్ను బాగానే గుర్తుపట్టావే. అంతవరకు పర్వాలేదు. నా డ్రెస్ కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నావు. ఇంత షార్ప్గా ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు బతకకూడదు. అయ్యా, నేను పోలీసుకి ఏమి చెప్పలేదయ్యా. నేను చెప్పను కూడా అయ్యా. నన్ను చంపొద్దయ్యా. అయ్యా, నన్ను చంపొద్దయ్యా. అయ్యా,
నిన్ను చంపాలని నాకు లేదురా, కానీ నీలాంటి సాక్షి బతుకుంటే నాలాంటి వాడికి ప్రమాదం కదరా. చనిపోయాడు మేడం. నా డౌటే నిజమైంది. ఇప్పుడే చంపి వెళ్ళి ఉంటాడు. తెలివిగా సాక్షిని చంపాననుకున్నాడు, కానీ నేను తెగించిన ఆఫీసర్నని మర్చిపోయాడు. నా ఈగుని టచ్ చేశాడు. రేయ్, నువ్వు ఎవడైనా ఎక్కడున్నా సరే నిన్ను మాత్రం వదలను. వస్తా, నిన్ను వెతుక్కుంటూ నీ చోటుకే వస్తా. నీ ఆట కట్టిస్తా. రఫీ గారు, మేడం. క్లూస్ టీమ్స్ ని రప్పించి కావలసిన ఫార్మాలిటీస్ అన్ని చూడండి. అలాగే మేడం. ఆహా, ఎంత అందంగా ఉంటుందండి ఈ ఢిల్లీ నగరం. చూడముచ్చటగా ఉంటుంది. ఇంతకు ముందెప్పుడు మీరు ఇక్కడికి రాలేదా? చాలాసార్లు వచ్చాను. ఏం అలా అడిగారు? మీ ఫీలింగ్స్ నాకు అలా అనిపించలేదులేండి. కొన్ని అందాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరవండి. డ్రైవర్, గాడి రోకో. మనకు కావాల్సిన ప్లేస్ వచ్చేసింది. మీరు కారులోనే కూర్చోండి, నేను ఎంక్వైరీ చేసి వస్తా. రాంగ్ అడ్రస్ అండి. ఈ అడ్రస్ బోగస్ అయినా తెలియదనుకుంటా. మరిప్పుడు మన ప్రయాణం ఎటు? జంతర్ మంతర్కే వెళ్ళాలి. బల్విందర్, గాడి జంతర్ మంతర్ జానే దో. माँ जी, आंध्रा से 2 आदमी तुमसे मिलने आए। मुझसे मिलने के लिए? हाँ माँ जी। कौन है वो? नहीं मालूम माँ जी। आओ बोलो। हाँ। नमस्ते मैडम, हम आंध्रा से आए हैं। फिर हिंदी में कैको? తెలుగులో మాట్లాడొచ్చు కదా. మీరు తెలుగు వారేనా? నమస్తే అండి. నమస్తే, చాయ్ లేకే आओ. ఇలా వచ్చి కూర్చోండి. చెప్పండి, ఎవరు మీరు? మీకేం కావాలి? నా పేరు భాస్కర్, డిటెక్టివ్ని. నా పేరు మేఘమాల, సబ్ ఇన్స్పెక్టర్ని. అయితే మీకు నాతో పనేంటి? ఓ కేసు పరిశోధన గురించి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం మేడం. ఏంటి కేసా? ఏం కేసు? ఆగస్టు 14వ తారీఖున మీరు హైదరాబాద్ వెళ్ళారా? అవును, మా బంధువుల ఇంట్లో పెళ్ళికని నేను మా వారు కలిసి వెళ్ళాం. ఆ రోజు మీతో పాటు మీ కూపేలో ప్రయాణించిన ప్రయాణికుల వివరాలు చెప్పగలరా?
మిమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చింది. ఆ రోజు మాతో పాటు మా కూపేలో ఒక జంట కూడా ప్రయాణించారు. వారితో పాటు 5-6 ఏళ్ల వయసు గల పాప కూడా ఉంది. అవునండి, నల్లని కోటు హ్యాట్తో టిప్ టాప్గా అచ్చం మీలాగే ఉన్నాడంటే నమ్మండి. వారితో పాటు ఓ నల్లని ట్రంక్ పెట్టి కూడా ఉంది. కానీ ఆ జంట ఎందుకనో సంతోషంగా లేరు. ప్రయాణం చేస్తూ ఉన్నంతసేపు ఎడమొహం పెడమొహంగా కూర్చొని ఉన్నారు. కాఫీ తీసుకోండి. మీరు మళ్ళీ చివరిసారిగా వాళ్ళని ఎప్పుడు చూశారు? చీకటి పడ్డాక ఇక నేను వాళ్ళని చూడలేదు. చూడకపోవడం ఏంటి? మీరు కూడా అదే కూపేలో ఉన్నారుగా. లేదు, ఖాళీగా ఉందని నేను మా వారు పక్క కూపేకి వెళ్ళిపోయాం. అలా ఎందుకని అనుకుంటున్నారా? ముభావంగా ఉన్న భార్యాభర్తలిద్దరూ మనసు ఇప్పి ఏదైనా మాట్లాడుకుంటారని కావాలని మా వారు అలా చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? నేను బయటికి చూసేసరికి ప్లాట్ఫామ్ అంతా ప్యాసింజర్స్తో గోలగా ఉంది. ట్రంకు పెట్టి నేను నెత్తిన పెట్టుకున్న ఒక కూలితో పాటు నడుస్తూ కనిపించాడు కోటి వ్యక్తి. అయితే అతనితో పాటు వాళ్ళ ఆవిడ్ని కానీ వాళ్ళ పాపని కానీ చూడలేదా? వాళ్ళు వెనకో ముందో ఉంటారని అనుకున్నాను. జనాలు నాకు కనిపించలేదు. మంచి కాఫీ ఇచ్చి మాకెంతో సమాచారాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. మరి మేము వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళేరండి. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందబ్బా. రమాదేవి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ ట్రైన్లోనే ఆ తల్లి కూతుర్లు ఇద్దరిని చంపేస్తుంటాడు. మీరేమంటారు? 100% కరెక్ట్ అంటాను. అబ్బా, తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది. అసలు ఎందుకు చేస్తుంటాడంటావు అతను? నాకేం తెలుసు? అది అతని వ్యక్తిగతం, మనకు అనవసరం. మనకు దొరికిన ఈ కొద్దిపాటి వివరాలతో ఆ కిల్లర్ని పట్టుకోవడం ఎలా? బ్లాక్ బాక్స్ యూజ్ చేశాడంటే వాడు మిలిటరీ వాడై ఉంటాడు. శవాలను నరికిన విధానాన్ని బట్టి చూస్తే వాడు డాక్టర్ అయి ఉండాలి. సో వాడు టోటల్గా మిలిటరీ డాక్టరే. అర్థమైందా? దేశంలో ఎంతో మంది మిలిటరీ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళలో ఎవరినైనా అరెస్ట్ చేయాలి. వాడు శవాలను పాతిపెట్టింది హైదరాబాద్లోనే కదా, అక్కడే ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. మనం హైదరాబాద్కి ఎలా వెళ్తున్నాం? ఈ రాత్రికి హోటల్లో రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాం. ఈ ఫ్లైట్ మిస్ అవ్వడం నా చావుకొచ్చింది. రూమ్ కంఫర్టబుల్గా ఉందా? ఏం కంఫర్టబుల్లో ఏంటో అండి, చలికి చచ్చేలా ఉన్నాను. వాట్ ఏమన్నారు? ఏమన్నాను? భోంచేస్తారా అని పిలిచాను తప్ప. మీరు వెళ్ళి మెక్కండి, నాకు అసలు ఆకలి లేదు. దానికి ఎందుకండి చిరుపులాడతారు? ఎవరు ఆకలారది? ఈ ఆల్బమ్ చూడండి. నాకు అక్కర్లేదు. ఇదేమన్నా బూతు బొమ్మల పుస్తకం అనుకున్నారేమో. కాదండి, ఇది నా ఆల్బమ్. టైం పాస్ అవుతుంది, చూడండి. తీసుకోండి. ఫ్లైట్ ఎన్నింటికో కనుక్కున్నారా? టెన్షన్ పడాల్సిన పని లేదు. తెల్లారినాకే ఫ్లైట్. నాకు కొంచెం పర్సనల్ పని ఉంది, వస్తానే. ఏంటో ఈ మనిషి అస్సలు అర్థం కాడు. ఇదన్నమాట అమెరికా అందోళ రాసి.
ఏం తెలియని నంగనాస తుంగపురలో ఎంత అమాయకంగా ఉందో. సిగ్గు లేకపోతే సరి. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హీ మ్యాన్ వాళ్ళని మించిన హీరోలా ఉన్నాడు. ఎంత ముద్దొస్తున్నావురా. చివరికి నా హృదయం గెలిచేశావు. హ్యాట్ నుండి బూట్ వరకు, సూట్ కేసు నుండి ట్రంక్ పెట్టి వరకు, అంతెందుకు సార్, జేబులో పెన్ను నుండి మనీ పర్సు వరకు అన్నీ బ్లాక్ కలర్లో ఉండవు. నేను గమనించాను సార్. అహం అనేది మనిషి మేధస్సుని హరిస్తుంది. కాలం కలిసి రాకనో కర్మకాలో మృత్యువు మనిషికి తారసపడిన రోజున కానీ తెలిసి రాదు. ప్రాణం తీపి ఎలా ఉంటుందో అలాంటి రోజు మీకు రాకూడదన్నదే నా ఆలోచన. ఆపై మీ ఇష్టం. ఓకే, పొద్దుపోయింది, రేపు కలుద్దాం.
గుడ్ నైట్. ఏందండి మీరు ఎంత దెబ్బ కొట్టారు? అది ఏదో పరధ్యానంలో ఉండి. అలాగని నా బుర్ర రామకీర్తన పాడిస్తారా? భలేవారండి మీరు. సారీ అండి, దెబ్బేమైనా తగిలిందా? అబ్బే లేదండి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడం అంటే ఏమిటో నాకు ఇప్పుడే తెలిసింది. సారీ చెప్పాను కదండి, సారీ అండి. సర్లేండి, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, ఫ్లైట్కి టైం అవుతుంది. సరే అండి, 2 నిమిషాల్లో రెడీ చేస్తాను. త్వరగా రండి, నేను వెళ్ళి హాల్లో ఉంటాను. అబ్బా, బాయ్, రేపు కలుద్దాం. ఓకే. సలాం షాప్. సలాం షాప్. रख लो. सलाम साहब, सलाम साहब. ये मैडम का घर के अंदर कौन कौन रहते हैं? मेम साहब, उनकी माँ काम वाली रहते हैं साहब. सलाम साहब, सलाम साहब, सलाम साहब. अरे भाई, इतने बार सलाम क्यों बोल रहे? दशहरा है ना साहब. समझ गया, समझ गया. शुक्रिया साहब. रख लो. మేఘనా, ఊరి నుంచి రావటం ఇదేనా? ఐజీ గారు ఏదో ఫోటో పంపించారు. ఫోటోనా? అవును, అది హైటెక్ కిల్లర్ ఊహా చిత్రం అంట. తెస్తానుండు, చూదు గాని. దీనికి నిర్లక్ష్యం ఎక్కువ. మంగమ్మా, అమ్మగారు, ఇదిగో అమ్మాయి గారు పైన ఉన్నారు, ఇచ్చిరా. అలాగే. అయ్యో నా మతిమండ, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయానే. साहब तुम
Oh, shit. Oh, shit. Yes. మేడం ఐజీ గారు మీకు ఈ బుక్ ఇమ్మన్నారు. Okay, you can ఓకే go. మేడం. ఇంకా నయ్యం ఆవేశంలో అతను చంపేశావు కాదు. పోమ్మా, నీకంతా ఎగుతాలే. హలో, ఏమే మేఘమాల, నన్ను 2 రోజుల్లో పట్టుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్నావు. ఏం చూసుకునే నీకంత ధైర్యం? ఏమే కిలాడి ఇన్స్పెక్టర్, నీవు ఆ తిక్క డిటెక్టివ్ కలిసి ఢిల్లీలోని గల్లీలన్నీ గాలించి పట్టుకుంటానికి నేనేమన్నా కుందేలు పిల్లనా? ఆ తల్లి బిడ్డల్ని అతి కిరాతకంగా హింసించి నరికి చంపిన కసాయివి నువ్వు. నువ్వు కుందేలు వెంట్రా స్కౌండ్రల్, నర రూపంలో ఉన్న మృగానివి. నా దారికి అడ్డొచ్చిన వాళ్ళ గతి ఏమైందో నీకు తెలుసుగా. చూడు బేబీ, అనవసరంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి నా చేతిలో అంతం కాకు. ఎవరి అంతం ఎవరి చేతుల్లో ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది. తొందరపడకు సుందరంగా. కట్ చేశాడు స్కౌండ్రల్. హలో, ఎవరు? నేనండి, మేఘమాలని. ఓ మీరా, సారీ అండి, ఏదో పరధ్యానంలో ఉండి మిమ్మల్ని గుర్తుపట్టలేదు. అంత పరధ్యానమా? ఏం ఆలోచిస్తున్నారేంటి? తెగ డిస్టర్బ్ చేస్తున్న ఆ దొంగని నా కౌగిట్లో ఎలా బంధించాలా అని ఆలోచిస్తున్నా. దొంగెవరండి? అదేనండి, మనమిద్దరం కలిసి వెతుకుతున్నామే ఆ హైటెక్ కిల్లర్. పొరపాటున నోరు జారి ఎందుకో అలా చెప్పేశాను. ఇంకా నా గురించి అనుకున్నాను. ఏమన్నారు? నేనేమన్నాను? లేదు, ఏదో అన్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ కిల్లర్ వెధవా కాసేపటి క్రితం నాకు ఫోన్ చేశాడు. నిజమా? ఇలాంటి విషయాల్లో జోకులు కూడా ఉంటాయా? ఏమన్నాడు వాడు? ఆ కేసులో తలదూర్చినందుకు నన్ను, నాకు సహకరిస్తున్న మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తానన్నాడు. దానికి మీరేమన్నారు? ఎక్కువ అరవకుల వెధవా, నీ ఉడతాదిరింపులకు ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరూ లేరు అన్నాను. బాగా అన్నానా? ఏమంటమో ఏంటో, ఎందుకైనా మంచిది ఆ హైటెక్ కిల్లర్ పట్టుబడేంత వరకు మీరు కాస్త అలర్ట్గా ఉండండి, సరేనా అండి? గుడ్ నైట్. గుడ్ నైట్.
సార్ ఎస్, మీకోసం ఎవరో వచ్చారు సార్. ఎవరతను? డిటెక్టివ్ అంట సార్. డిటెక్టివా? అవును సార్. పేరేమైనా చెప్పాడా? లేదు సార్. ఎవరై ఉంటారబ్బా? సరే, నువ్వు ఒక పని చేయి, అతను కూర్చోబెట్టి నువ్వు వెళ్ళు. అలాగే. ఎస్ సార్. హే భాస్కర్, ఏంట్రా సడన్ గా ఉరుములు మెరుపులు లాంటివి లేకుండానే ఊడిపడ్డావు? ఏంటి విషయం? నా సంగతి సరే, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఏదో 3 పోస్ట్ మార్టమ్స్ 6 ఆపరేషన్లతో ఇదిగో కాలం ఇలా గడిచిపోతుంది. చెప్పరా, ఏం పని మీద వచ్చావు? నాకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్? అరే భాస్కర్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నెల క్రితం వరకు వాడు ఇక్కడే ఇదే డిపార్ట్మెంట్లో పనిచేశాడు రా. వాడు సడన్ గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆలోచిస్తే నువ్వు చెప్పిన హత్యలకి వాడు సడన్ గా రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి సంబంధం ఏదో ఉందనిపిస్తుందిరా. నాకెందుకో డౌట్ వాడే ఈ పని చేసి ఉంటాడని. ఎస్ రే, ఇతనేరా నేను ఇప్పటి వరకు చెప్పిన వీర వెంకట అశోక్ కుమార్. ఓ షిట్, రే, నమ్మలేకపోతున్నాను. ఇతను ఇంతకు ముందే నీకు తెలుసా? చాలా థ్యాంక్స్ రా రమేష్. వస్తాను. అలాగే రా. హ్మ్. హలో, ఎస్ఐ మేఘమాలకి గుడ్ ఈవినింగ్. మీరెక్కడున్నారండి? మన కేసు విషయమై ఢిల్లీలో ఉన్నాను. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి పబ్బులు క్లబ్ల చుట్టూ తిరుగుతున్నారా? మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కిల్లర్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎవరా కిల్లర్? మీకు నాకు బాగా తెలిసిన వ్యక్తి. చేపని పట్టాలంటే ఎరవేయాలి, కిల్లర్ని పట్టాలంటే సాక్షిని ఎరగా వేయాలి. అది అంత తేలికైన విషయం కాదు. అతన్ని అరెస్ట్ చేయాలంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఆయనకు బ్లాక్ కాల్ అంటే బాగా ఇష్టం అనుకుంటా సార్. హ్యాట్ నుండి బూట్ వరకు, సూట్ కేసు నుండి ట్రంక్ పెట్టి వరకు, అంతేందుకు సార్? మా కప్పుకొని పడుకుంటే ఒప్పుకోక బెల్లు కొడతానండి. అరే ఏమో డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటారు భయ్యమ్మ. హే బాబాయ్, నువ్వా? అరే, నాకు మతిమార్పు అంటే చాలా ఇష్టం. అది నీలో అసలు లేనట్టుంది. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. నేను వాళ్ళని బతకనివ్వను. నిన్ను ఆ జాబితాలోనే వేస్తా. ఈడెవరి లేపడానికి వచ్చాడా, లేపడానికి వచ్చాడా? ఎంతటి నేరస్తుడైనా తెలివిగా నేరాలు చేస్తా అనుకుంటాడు. ఆ తెలివి అతి తెలివిగా మారి ఇలా దొరికిపోతానని తెలుసుకోలేరు. ఇక నీ టైం అయిపోయింది.
నేను మహామహల్కి లొంగలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక లేడీవి. నీకు లొంగుతానా? ఏయ్! నా వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునే ఏ వ్యక్తినైనా కానీ ఏ అధికారినైనా కానీ వదిలేది లేదు. ఒరే జానీ, అమ్మా నువ్వు చెవిటాడు వేరా? మా అబ్బాయి వచ్చినట్టున్నాడు, వెళ్ళి తలుపు తీపో. అలాగే అమ్మా. హ్మ్. అమ్మా బొమ్మాలి, ఇక్కడున్నావా? ఎక్కడుండక ఎక్కడ పోతాను నాయనా? నాకంతట అదృష్టం కూడానా? జీవితాంతం నీకు సేవలు చేయలేక చస్తున్నా. ఆ ముసుగు తీసాయి, చూడలేకపోతున్నాను. నేనెంతగానో సంతోషించేది. అది ఎందుకనగా ఆ జానీగాడికైతే నన్ను చూసిన మరుక్షణమే మతి భ్రమించినదనుకో. అయినా వచ్చినది నీ పుత్రరత్నమేనని నీవు ఎట్లు గ్రహించితివి? ఇది గ్రహించుటకు దివ్య దృష్టి కావాలనా నాయనా? ఇలాంటి బుడబొక్కల వేషాలు వేయడానికి ఇంట్లో నువ్వు తప్పితే ఎవరున్నారు? ఏమి నన్ను బుడబుక్కల వాడితో పోల్చితివా? ఓహో జనని, ఎంత అవమానించితివి కదా. అవమానం లేదు, ఆవకాయ లేదు. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా అబ్బాయి? కాయా పండా? దేని గురించి అడుగుతున్నావు నువ్వు? అదేరా, ఆ పోలీస్ అమ్మాయిని లైన్ లో పెట్టే విషయం ఎంతవరకు వచ్చింది అని అడుగుతున్నాను. ఓ ఆ విషయమా? నా లవ్వు ఇంకా పిందె దశలోనే ఉంది. అంటే అంటే పిందె కాయై ఆ కాయ పండవడానికి మరి కొంత సమయం పడుతుందని దాని అర్థం. అరే ఆ, ఆ, ఆ. ఆ? అరే డిటెక్టివ్, నీకెంత ధైర్యం రా? ఈ అశోక్ని టచ్ చేయాలని చూస్తావురా? వదిలిపెట్టను, నిన్నెప్పటికీ వదిలిపెట్టను. శబాష్, నువ్వు నేను తెలుసుకుందాం. హ. హలో మేఘమాల గారు, మనం మళ్ళీ ఒకసారి ఢిల్లీ వెళ్ళాలి. ఇదిగో పెద్ద ఆయన, ఇక్కడ మిలిటరీ నారాయణ ఇల్లు ఎక్కడ? ఓ థ్యాంక్స్. పెళ్లికి 3 రోజుల ముందే మీరందరూ రావాలరా, సరేనా? వెళ్ళరండి. మంచిది.
ఎవరు మీరు? నారాయణ గారు అంటే నేనే. సలాం సార్. సలాం సలాం, కూర్చోండి. నాది పేరు ఉంది షేక్ మజ్ను మహమ్మద్ ఖాజా మియా బాబు. ఆహా, నాది బేగం పేరు ఉంది షేక్ మజ్ను మహమ్మద్ రెహనా సుల్తానా బేగం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఊరు ఉంది దేవరకొండ, తానీ జిల్లా ఉంది నల్లాగొండ. ఏం పని మీద వచ్చారు? మాది జిగ్రీ దోస్త్ మీది కొడుకు ఉంది, ఒక్కసారి చూసి పోదామని హుర్కల్ పార్గులతో ఇక్కడికి వచ్చాం. సచ్ బోలా హైనా బేగం? కులికెక్కువ అవుతుంది, కాస్త తగ్గించండి. సచ్ బోలే. అమ్మాయి ఏదో అన్నట్టుగా ఉంది. మీది ముఖం మీద మీది అబ్బాయి ముఖం తొడిగినట్టుగా ఉంది అంటుంది. ఇంతకు మీరు మా అబ్బాయికి ఎక్కడ ఫ్రెండో చెప్పారు కాదు? మీది అబ్బాయి నేను కలిసి మెలిసి ముచ్చట్గా 3 ఏళ్ళు జలంధర్లో పని చేసినాము సాబ్. ఓ, నువ్వు అక్కడ ఫ్రెండ్వా? ఏదేమైనా మీరు మంచి సమయానికే వచ్చారు. ఏంటి సాబ్ విశేషం? ఏది అయినా ఖుష్ ఖబర్? అవును మజ్ను, వచ్చేవారం మీ దోస్తుకి పెళ్లి. పెళ్లి బోలే తో షాదీ ఓ కైసా హో సక్తా సాబ్? వాడికి పెళ్లి అయ్యి 5 ఏళ్ల కూతురు ఉండాలి కదా. అదంతా ఓ పీడకల. గతంలో మేమెంత మొత్తుకున్నా మా మాట వినకుండా వాడు ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడాడు. ఇటీవల ఆ అమ్మాయి మా వాడితో గొడవపడి వేరొకరితో లేచిపోయిందని నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఎంత చెడ్డ కొడుకు కదా. వాడి బాధ చూడలేక చెల్లెలు కూతురుతో వివాహం జరిపించబోతున్నాం. మంచి పని చేసినారు. ఇంతకు మీవాడు హెకడా? పెళ్లి పనుల్లో వాడు పట్నంలో ఉంటున్నాడు. పెళ్లికి మీ ఇద్దరూ తప్పకుండా రావాలి. మీరు పిలవకపోయినా వస్తాం. మీవాడి పెళ్లి దగ్గర ఉండి జరిపిస్తాం. కార్ బహుత్ బాగా ఉంది. హ? ఏంటి భార్యాభర్తలంతా షాక్ అయ్యారు? కార్డులో ఫోటోలు బాగోలేవా? ఫోటో హదిరింది, మాది మనసు చెదిరింది. పట్నంలో మీవాడు ఉండేది మాకి తెలుసు, మరి మాకి సెలవు. మంచిది, సలాం వెళ్ళండి. సాబ్. సలాం సలాం. మన తదుపరి కార్యక్రమం ఏంటండి? నేను ముందుగా వాడు ఉండే చోటికి వెళ్ళి వాడిని మాటల్లో పెడతాను. మీరు మంది మార్బలాన్ని పంపించండి. గుడ్ మార్నింగ్ భాస్కర్ జీ. నాకు గుడ్ మార్నింగే పాపు, నీకే వెరీ బ్యాడ్ మార్నింగ్ అశోక్ జీ. మీరేమంటున్నారో నాకు అర్థమవుతలేదు భాస్కర్ జీ. అలాగా, నాతో పాటు ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వస్తే నీకు అంత అర్థమవుతుంది. నీకంత సీన్ లేదు కానీ చల్రా చల్ చల్. బ్రదర్, ఎలా ఉంది మన దెబ్బ? తెరితో సాలే.
ఈ భాస్కర్ ఒక్క పంచు కొడితే 100 పంచులు కొట్టినట్టు. గిష్కు. పారిపోదామని చూస్తే నీ తల పుచ్చకాయలా పేలిపోతుంది. సందీప్ సార్, అరెస్ట్ హిమ్. సార్ వదిలేండి సార్. సార్ వదిలేండి సార్. వీర వెంకట అశోక్ కుమార్ అనబడే ఈ ముద్దాయి కట్టుకున్న భార్యని కన్న కూతురుని దారుణంగా చంపి చట్టం నుండి తప్పించుకోవడానికి అనేక హత్యలు చేసి మానవత్వమే మంట కలిసేలా చేసిన ఈ మానవ మృగానికి సాక్ష్యాలు రుజువైనందున ఐపీసీ సెక్షన్ 302 క్రింద ఈ ముద్దాయికి కోర్టు వారు ఉరిశిక్ష విధించడమైనది. మీరెప్పుడొచ్చారు? నేనొచ్చి అరగంట అయింది. మరి పిలవచ్చుగా. మీరు ఈ లోకంలో ఉంటే అలాగే పిలిచేదాన్ని, మరేదో లోకంలో విహరిస్తుంటే ఎలా పిలువను? నా మాట నాకే చెప్తున్నారా? జీవితంలో ఎవరికి రుణం ఉండకూడదు. చెప్పండి, మీరు ఫీజుగా ఏం తీసుకుంటారు? జీవితకాలం మీతో కలిసి మరెన్నో మిస్టరీలు ఛేదించాలని ఉంది. కుదురుతుందంటారా? అలా జరగాలంటే మీరు ఈ క్షణం నుండే నన్ను అండి హుండి అని పిలవడం మానేయాలి. మానేసి ముద్దుగా మేఘనా అని పిలవాలి. నేను అలా పిలవాలంటే ముందుగా మీరు నాకు ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటది? గిలిగిలి కౌగిలి. ఇక్కడనా? ఎవరైనా చూస్తారు. ఎవరు చూడకపోతే పర్లేదా? చిపోండి.